అయినా జగన్ జగన్ ప్రభుత్వం గురించి కూడా ఇందులో ఉన్నట్టుగా అంబులెన్స్ బదులు ఈ పెట్టాడు సినిమా ఇంకా బాగుంది. జగనే మొత్తం జగన్ గురించే. ఈ సినిమా ఎలక్షన్ ముందు వచ్చింటే వాడికి ఒక సీట్ కూడా వచ్చిండదు, 0 సీట్లు. సినిమా మాత్రం సూపర్, బాగుంది, సూపర్ ఉంది. బాగుందన్న, సూపర్, పర్లేదు. ఫస్ట్ హాఫ్ ఏదో పర్లేదు, బాగానే మేనేజ్ చేశారు. సెకండ్ హాఫ్ కూడా కొన్ని గ్లింప్సెస్లో వింటేజ్ శంకర్ చూడగలిగాము. క్లైమాక్స్ ఇంకా ఎక్స్పెక్టెడే. మనం ఏంటంటే ఓవరాల్గా ఫ్యాన్స్ సాటిస్ఫై అవుతారు. మేబీ మిగతా ఆడియన్స్ వస్తే కానీ మనకు తెలుస్తుంది. ప్రీమియర్ అయ్యాక చూద్దాం. థ్యాంక్ యూ. పొలిటికల్గా తీసుకొచ్చారు కదా, ఎలా ఉంది సినిమా? బాగుందన్న, సూపర్ ఉంది సినిమా, బాగుందన్న, సూపర్. సినిమా ఎలా ఉంది? ఫస్ట్ హాఫ్ కూడా బాగుంది, సెకండ్ హాఫ్ కూడా అయినా జగన్ జగన్ ప్రభుత్వం గురించి కూడా ఇందులో ఉన్నట్టుగా అంబులెన్స్ బదులు ఈ పెట్టాడు సినిమా ఇంకా బాగుంది. జగనే మొత్తం జగన్ గురించే. ఈ సినిమా ఎలక్షన్ ముందు వచ్చింటే వాడికి ఒక సీట్ కూడా వచ్చిండదు, 0 సీట్లు. సినిమా మాత్రం అన్ప్రెడిక్టబుల్ సినిమా. పేటీఎం డైలాగ్ మూవీలో పెట్టారు, చాలా బాగుంది. సేమ్ మొత్తం అతను అన్నట్టు ఈ సినిమా ఎలక్షన్ ముందు వచ్చిండే కనుక ఖచ్చితంగా జగన్ పార్టీకి ఒక్క సీట్ కూడా వచ్చేది కాదు. ఫస్ట్ హాఫ్ అయితే మనకి స్టోరీ బిల్డ్ చేశారనమాట. స్టోరీ మొత్తం అర్థం అవ్వాలంటే సెకండ్ హాఫ్ చూడాలి. సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుంది. కొన్ని ప్రిడిక్టబుల్గా ఉంది, కొన్ని మాత్రం అన్ప్రిడిక్టబుల్. శంకర్ గారి మార్క్ అయితే మరీ ఓవర్ రేంజ్ లేదు కానీ బాగుంది సినిమా అయితే. పొలిటికల్తో మాకు ఎందుకండి, సినిమా గురించి అడగండి చెప్తాం. ఫస్ట్ హాఫ్ అయితే ఓకేగా ఉంది, అంటే నిదానంగా బిల్డ్ అయింది స్టోరీ. సెకండ్ హాఫ్ మాత్రం ఇచ్చి పడేశారు. మచ్చ సాంగ్, దోప్ సాంగ్ అయితే మనకి చాలా క్రియేటివ్గా తీశారు. మచ్చ సాంగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. హర్యానా సాంగ్ వేయలేదు, ఎందుకనో తెలియదు. మరి సినిమా మొత్తంలోనా స్క్రీన్ ప్లే అదంతా బాగా తీశారనమాట. కొత్తగా, చాలా అంటే చాలా కొత్తగా తీశారు. మనకి కెమెరా యాంగిల్స్ ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఏనైతే బాగా ఆడారు. ఎడిటింగ్, రామ్ చరణ్ గారు యాక్టింగ్ అయితే సెకండ్ హాఫ్ కాలేజ్ టైంలో చాలా బాగున్నారు. లుక్స్ అవన్నీ కాలేజ్ టైంలో బాగుంది. ప్లస్ సెకండ్ హాఫ్లో మనకి స్టోరీ చూపించినప్పుడు ఆయనకి నత్తి అంటే చిన్న డిసడ్వాంటేజ్ పెట్టారు, నత్తి అని. రామ్ చరణ్ అసలు అలా మనం చూడలే కదా, చాలా కొత్తగా అనిపించారు, బాగా చేశారు. అంజలి గారు కూడా బాగా చేశారు.